యేసుప్రభు నామములో అందరికీ వందనాలు. నేటి దినాల్లో దుర్బోధలు బాగా ఎక్కువైపోయినవి. చాలామంది రకరకాలుగా బోధిస్తున్నారు. పాపం చేయకుండా నేను నరకానికి తీసుకెళ్ళిపోయే ఆలోచనలు చాలామంది చేస్తున్నారు. చాలా రకరకాలైన బోధలు వచ్చేసి మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే దేవునికి దూరం చేయాలని సాతానుడు క్రిస్టియన్స్నే ఎన్నుకుని వాళ్ళని రకరకాలైన భేదాలు పెట్టి అభిప్రాయాలు పెట్టి దేవునికి దూరం చేసి నరకానికి తీసిపోతున్నారు. చూడండి, ఇటువంటి వారు మీ వద్దకు వస్తే మీరు ఖచ్చితంగా దేవుని వాక్యం చేత బుద్ధి చెప్పండి. ఈ వీడియో చూడండి. మీ ఇంటికి కొత్త బోధ చేసే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? మీ ఇంటి దగ్గర రహస్యంగా ఆరాధనలు ఏమైనా జరిపిస్తున్నారా? మీకెవరైనా పుస్తకాలు కరపత్రులు ఇస్తున్నారా? యేసుక్రీస్తు దేవుడు కాదని కాని ఆదివారం చర్చికి వెళ్ళకూడదని గాని ఎవరైనా కొత్త వ్యక్తి గురించి గాని చెబుతున్నారా? ఎవరో బ్రహ్మ అంటండి, అతని కోసం ఎక్కువగా చెప్తున్నారండి. చర్చికి ఆదివారం కాకుండా శనివారం వెళ్ళమని చెప్తున్నారండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఫోన్ నెంబర్ ఉందండి. మా ఇంటి పక్కన సాయిబుల ఆవిడ యేసుప్రభు దేవుడు కాదని చెప్తుందండి. ముస్లింసా? ఈ బైబిల్ తో పాటు ఇంకో బైబిల్ ఉన్నదని తెల్లదారుల అబ్బాయి వచ్చి చెప్తున్నాడు బాబు. మాకు పాలసీ అతను రోజు వచ్చి ఎవరో బ్రహ్మ అటండి అతని కోసం చెప్తున్నాడు. మా ఆయన ఎవరో సఫీ అంటండి, టీవీలో వస్తామని అతని వీడియోలో చూస్తారండి. చర్చికి కూడా రావడం మానేశారండి. దేవునికి భార్య ఉందని కొంతమంది వచ్చి చెప్తున్నారండి. మా ఆవిడ అదే నమ్మేస్తుందండి. మా ఇది శివరా సీక్రెట్ గా సెర్చ్ నడిపిస్తున్నారండి. అవునా? మా ఫ్రెండ్ గుల్షను యేసుక్రీస్తుని సిలువ వేయబడలేదని చెప్తుందండి. ఏవో ముస్లింల పుస్తకాలు కూడా ఇచ్చిందండి. ఎన్ని పాపాలు చేసినా నరకానికి వెళ్ళము అని చెప్తున్నారండి. ముస్లింస్ వచ్చి మా తమ్ముడు బొర పాడు చేస్తున్నారండి. మసీద్కి వెళ్ళిపోతానంటున్నాడు. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందంటే? యెహోవా సాక్షులు వచ్చి పుస్తకాలు పంచుతున్నారండి. చర్చికి ఆదివారం కాకుండా శనివారం వెళ్ళాలని రోజు కొంతమంది వచ్చి మా బుర్ర తినేస్తున్నారండి. మేము పొందిన బాప్తిసం చల్లదంటండి, మళ్ళీ పొందాలంట.